హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో ఏంటంటే, ఈ థంబ్‌నెయిల్‌ని చూసినప్పటికే మీకు అర్థమైపోయి ఉంటది. చాలామంది నన్ను అడుగుతున్నారన్నమాట. నేను లైవ్ చేసినప్పుడు లైవ్‌లో అడుగుతున్నారు చాలామంది. కొత్తగా ఛానల్ పెట్టినోళ్ళో మరి ఏంటో తెలీదు గానీ, చాలామంది ఒకటే ప్రశ్న రి రిపీట్ చేస్తున్నారు. దాని గురించి నేను వీడియో చేస్తున్నానండి. వీడియో చూసేసేయండి. ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తానండి నాకు తెలిసినంత మటుకు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 10 నెలలయింది. ఈ 10 నెలలు ఇంకా నాది ఇంకా మానిటైజేషన్ కాడికి రాలేదు. కాకపోతే నేను ఈ లైవ్‌లు చేసేటప్పుడు అందరూ అడుగుతున్నారన్నమాట. లైవ్ ఎందుకు చేస్తున్నావు? లైవ్ వల్ల బెనిఫిట్ ఏంటి? అని అడుగుతున్నారు. లైవ్ ఎందుకు చేస్తున్నానంటే, లైవ్ వల్ల వాచ్ అవర్ కలుస్తదన్నమాట. మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే మెయిన్ వాచ్ అవర్ కావాలండి. వ్యూస్ కాదు, సబ్స్క్రైబర్స్ కాదు, లైక్‌లు కాదు, ఏమీ కాదు. ఓన్లీ వాచ్ అవర్ ఉండాలి. 3000 వాచ్ అవర్ ఉంటే మినీ మానిటైజేషన్ అవుతది. 4000 వాచ్ అవర్ ఉంటే ఫుల్ మానిటైజేషన్ అవుతదన్నమాట. అందుకు లైవ్‌లు చేస్తే మా వాచ్ అవర్ ఎక్కువ కలుస్తది. మానిటైజేషన్ తొందరగా అయ్యే అవకాశం ఉంటదన్నమాట. నాకు ఈ మధ్యనే తెలిసింది. అంతకుముందు నాకేమీ తెలియలేదు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక నేను లైవ్‌లయి చేయటం చాలా తక్కువ మాట. యూట్యూబ్ గురించి ఏమీ తెలియకుండా నేను యూట్యూబ్‌లోకొచ్చాను. తర్వాత నేను అన్ని వీడియోలు చూశాను. కొన్ని టెక్ ఛానల్స్ ఉంటాయండి. ఆ టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పే ప్రతీదీ చూసి ఫాలో అయ్యి నేను చేసుకుంటా వచ్చానమాట. వాళ్ళు ఎక్కువగా చెప్పేదేంటంటే, మానిటైజేషన్ అవ్వాలంటే ఎక్కువ లైవ్‌లు చేయండి, ఎక్కువ లైవ్‌లు చేయండి అని చెప్పారు. అందుకే ఈ మధ్యన లైవ్‌లు చేయటం మొదలుపెట్టాను. అంతకుముందు నేను ఓన్లీ షార్ట్‌లే పెట్టేదాన్ని. ఇప్పుడు లాంగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను. ఎక్కడికన్నా బయటికెళ్ళిన వీడియోస్ అవి కూడా లాంగ్ వీడియోస్ పెడుతున్నాను. ఓన్లీ వాచ్ అవర్ కోసం నేను లైవ్‌లు చేస్తున్నానండి. మళ్ళీ ఇంకొకటి, లాంగ్ వీడియోసే పెట్టాలా? షార్ట్ వల్ల మానిటైజేషన్ అవ్వదా? లాంగ్ వీడియోస్ వల్లే మానిటైజేషన్ అవుతదా అన్నారు. షార్ట్‌ల వల్ల కూడా మానిటైజేషన్ అవుతదండి. షార్ట్‌లు 3 మంత్స్ 90 డేస్‌లో 30,00,000 వ్యూస్ రావాలి. 30,00,000 వ్యూస్ వస్తే 90 రోజుల్లో షార్ట్‌లకి మానిటైజేషన్ అవుతదన్నమాట. అది సాధ్యమవుతదా? కొంతమంది అలాగైనయి కూడా ఉన్నాయండి. షార్ట్‌ల ద్వారా మానిటైజేషన్ అయిన ఛానల్స్ కూడా ఉన్నాయి. కొన్నేమో వాచ్ అవర్స్ వల్ల అవుతాయి. అంటే ఇప్పుడు షార్ట్‌కి అనుకోండి 3 మంత్సే వస్తాయి వ్యూస్. తర్వాత ఆ వ్యూస్ కౌంట్ అవ్వవు. అదే వీడియో అనుకోండి, లాంగ్ వీడియో అనుకో 1 ఇయర్ ఉంటదన్నమాట. మనం వీడియో అప్‌లోడ్ చేసిన కాడ నుంచి 1 ఇయర్ వరకు మనకి వ్యూస్ పెరుగుతా ఉంటాయి. 1 ఇయర్ తర్వాత వాటికి వ్యూస్ కౌంట్ అవ్వమాట. అది. కానీ షార్ట్‌ల కన్నా లాంగ్ వీడియోసే బెనిఫిట్ మాట. అది నాకు తర్వాత తెలిసింది. ఫస్ట్ నుంచి తెలిసుంటే నేను అలాగే చేసేదాన్ని. నాకు తెలియక నేను ఎక్కువ షార్ట్‌ల మీద వెళ్ళిపోయాను. అప్పుడే 2000 పైగా వీడియోస్ చేసేసాను. 2000 పైన అయిపోయినాయి. 3000 పైన సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. షార్ట్‌లు పెడితేనే ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా వస్తారండి. అలాగే మనం చేసే ప్రతి వీడియో కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో ఇలాగ షేర్ చేసుకుంటా ఉండాలి. యూట్యూబ్‌లో పెట్టి అన్నీ కూడా. మనం లింక్ షేర్ చేయాలి. లింక్ షేర్ చేస్తే ఆ లింక్ ఓపెన్ చేస్తే మన వీడియోస్‌లోకి వస్తారన్నమాట. అవన్నీ చూస్తారు. ఆ వ్యూస్ కూడా కౌంట్ అవుతాయి మనకి. అలా చేయాలన్నమాట. ఇప్పుడు నేను అదే చేస్తున్నానండి. నా వీడియోస్ బానే రీచ్ అవుతున్నాయి. కొన్ని కొన్ని కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను. కొన్ని బయట వీడియోస్ పెడుతున్నాను. బయటికెళ్ళినప్పుడియి అవిని. చాలామంది లైవ్‌లో నన్ను ఇయ్యే అడుగుతున్నారు. చాలా క్వెషన్స్ అడుగుతున్నారు. వాళ్ళు కొత్తగా పెట్టుంటారు. మళ్ళీ లైవ్ విషయంలోకొస్తే మన పర్సనల్ విషయాలు కూడా అడుగుతా ఉంటారన్నమాట. మా మనం మన గురించి మొత్తం అన్నీ మన పర్సనల్స్ అన్నీ అడుగుతా ఉంటారు. అయి చెప్పకపోతే ఒకలా ఉంటది. చెప్తే ఒకలాగా ఉంటది. కానీ అన్నీ షేర్ చేసుకోలేం కదా! అన్నీ చెప్పమంటారు వాళ్ళు. వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళది. మన ప్రాబ్లమ్స్ మనకుంటాయి. అవి వాళ్ళకి అర్థం అవ్వదు చెప్పినని. అదమాట. చాలామంది అనుకుంటారు ఇంట్లో ఖాళీ ఉండి యూట్యూబ్ చేస్తున్నారు అనుకుంటారండి. యూట్యూబ్ చేయాలంటే ఇంట్లో ఖాళీగా ఉన్నవాళ్ళు కాదండి. ఖాళీ చేసుకొని చేయాలి. యూట్యూబ్ అనేది ఒక మహా సముద్రం మాట. ఎంత చూసినా ఇంకా నేర్చుకుంటానే ఉంటాం యూట్యూబ్ గురించి. అది ఒక్క రోజులో అర్థమయ్యేది కాదు యూట్యూబ్ అనేది. ఎక్కడికన్నా మనం జాబ్‌కెళ్తే 24 అవర్స్‌లో మనకి 8 అవర్స్ అలాగా ఉంటది మనం పని చేసే టైము.
యూట్యూబ్ అనేది అలా కాదండి, 24 అవర్స్ మనం దాని గురించి ఆలోచిస్తూనే ఉండాలి. ఆ వీడియోస్ గురించి ఎలా అప్లోడ్ చేయాలి, ఏం చేయాలి, ఇంకా దాంట్లోనే ఉండాలన్నమాట. యూట్యూబ్ అనేది ఒక టైం అని అలాంటిది ఏమి లేదండి, చాలా టైం కేటాయించాల్సి వస్తుంది. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఇంట్లో ఉండి చేసుకునేలాగా చాలా మంచి వర్క్ అని చెప్తాను నేనైతే. ఈ వీడియో మటుకు కొంతమందికి అడిగిన వాళ్ళకి నేను చెప్తున్నానండి. నేను తొందరగా మానిటైజేషన్ అవ్వాలి అనుకుంటే లాంగ్ వీడియోస్ పెట్టండి, లైవ్లు చేయండి, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయండి. షార్ట్లకు కూడా బాగా వ్యూస్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఇన్స్టాలో ఫేస్బుక్లో కూడా మనం అప్లోడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది కొంతమందికి అర్థమవుతుంది అని అనుకుంటున్నాను, నన్ను అడిగిన వాళ్ళకి. ఇంకొంతమంది కొన్ని అడిగారన్నమాట. ఇదే ఒకే వీడియోలో అన్నీ చెప్పాలన్నా కూడా చాలా లాంగ్ అయిపోతుంది అన్నమాట. కానీ ప్రతి వీడియోకి థంబ్నెయిల్ అయితే చాలా అవసరం అండి. ఇప్పుడు ఏదన్నా వీడియో పెట్టామనుకో, సపోజ్ ఒక వీడియో పెట్టాం, ఆ వీడియో ఏంటని తెలాలంటే దాని మీద పేరు రాయాలన్నమాట. అది ఏంటి, దేనికి సంబంధించిందని పేరు, దాన్నే థంబ్నెయిల్ అంటారు. థంబ్నెయిల్ పెడితే గమ్మున ఎవరన్నా ఏదైనా వీడియోస్ కోసం సెర్చ్ చేస్తున్నారు అనుకో, మన వీడియో పైన కనపడుతుంది అన్నమాట. అది థంబ్నెయిల్ పేరు ఉంటే తొందరగా అందరికీ రీచ్ అవుతుంది, అందరూ చూస్తారు, వ్యూస్ కూడా పెరుగుతారు, మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వాచ్ అవర్ పెరుగుతుంది. అన్నిటికి లాభమేనండి. ఇవన్నీ కావాలంటే కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. నేను అలాగే కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నాను. వాచ్ అవర్ పెరగటం ఎలా తెలుస్తుంది అక్క అని అడుగుతున్నారు చాలామంది. వైటీ స్టూడియో అని ఒక యాప్ ఉంటుందండి. ఆ యాప్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే యూట్యూబ్ స్టూడియో అన్నమాట, వైటీ స్టూడియో అంటే. ఆ యాప్లో మనకి అన్ని డీటెయిల్స్ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లోకి వచ్చాక వాళ్ళని వీళ్ళని తెలిసిన వాళ్ళని అడిగి అలా నేర్చుకున్నాను. కొన్నేమో ఛానల్లో వీడియోస్ అవి చూసి నేర్చుకున్నానండి, నాకు ఎవరూ చెప్పలేదు. కానీ నాకు తెలిసిన ప్రతి విషయం మీకు ఒక వీడియో కింద షేర్ చేయడానికే చూస్తానండి. ఓకేనండి, ఈ వీడియోలో కొంచెం వరకు మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ టైం ఇంకా అడిగారు కదా, వాటన్నిటికి కూడా ఇలా ఒక్కొక్క వీడియో పెడతా ఉంటాను, తప్పకుండా చూడండి. నా ఛానల్ని అలాగే సపోర్ట్ చేయండి. వీడియో చూసాక ఒక చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే ఈ వీడియో ఇంకో నలుగురికి వెళ్తుంది అన్నమాట, తొందరగా రీచ్ అవుతుంది. ఓకేనండి, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్.